హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ ఇంట్లో దీపావళి ఎలా జరిగింది? మా ఇంట్లో దీపావళి అయితే ఇలా జరిగింది. దీపావళి చేసుకునే విధానం అందరిలో ఒకలా ఉండదు కదా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకలా చేసుకుంటారు, అలానే మా అత్త వారి ఇంట్లో ఇంకొకలా చేసుకుంటారు. యాక్చువల్లీ పూజ అయిపోయిన తర్వాత దివ్యలు కొడతారు. దివ్యలు కొట్టేది మా ఆయన వీడియో తీయమంటే వీడియో తీయడం మర్చిపోయారంట. అందుకని నేను మీకు ఆ వీడియో పెట్టలేకపోతున్నా. పూజ అయిపోయిన తర్వాత ఇంటి చుట్టూ అలాగే ఇంట్లో పూజ చేసుకునే దగ్గర అంతా దీపాలతో అందంగా అలంకరించుకుంటారు కదా. అలంకరించడం అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టమో కాదో కామెంట్ చేయండి. ఇలా అంతా అలంకరించి దివ్యలు కొట్టేసాక ఫ్యామిలీ అంతా కలిసి క్రాకర్స్ ని కాల్చడం స్టార్ట్ చేసి చాలా సరదాగా ఉంటుంది కదా. ఫ్యామిలీ అంతా కలిసి క్రాకర్స్ ని కాల్చుకుంటే మొత్తం చూసారా చాలా వెలిగిపోతుంది. పిల్లలు కూడా క్రాకర్స్ కాల్చడంలో చాలా నిమగ్నమై వాళ్ళు చాలా యాక్టివ్ గా ఈ పండుగలో పాల్గొంటారు. వాళ్ళు ఎంత యాక్టివ్ గా పాల్గొంటారు, మనం కూడా వాళ్ళని అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ దీవాళి వీడియో అందరూ నిన్న దీవాళి రోజు పోస్ట్ చేస్తే నేను దీవాళి అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తున్నాను. దీనికన్నా ముందు నేను షార్ట్ కాల్చాను, అది సరిగా రాలేదు. బట్ మా అబ్బాయి తెలిసింది చాలా బాగా వచ్చింది. చూడండి, అడగడం మర్చిపోయాను. అవుట్ఫిట్ ఎలా ఉంది? మా ఇంట్లో అయితే ఇంత సరదాగా అయింది. మీ ఇంట్లో ఎలా అయిందో కామెంట్ చేయండి.